విశ్వాసి ఎదగాలి. అలా ఎదగటానికి దేవుడు ఇచ్చిన క్రమం, సంఘ క్రమం, దేవుడు నియమించిన క్రమం ఏమిటయ్యానంటే, నా బల్లలో పాల్గొను వారు మాత్రమే నిత్య జీవం గలవారు. ఈ నిత్య జీవం ఎలాంటిదయ్యానంటే, రేపు రాకల్లో ఎత్తబడటానికి నీకు అర్హతను కలగజేస్తున్న నిత్య జీవము. ఈ నిత్య జీవం అనగా రాకల్లో ఎత్తబడటానికి అర్హత. నా బలలో పాల్గొను వారు మాత్రమే నిత్య జీవం గలవారు. అంటే దేవుడు ఒక ప్రత్యేకమైన సమూహాన్ని తయారు చేస్తున్నాడు. వారు ఎవరు, ఏ సమూహం అంటే, ఆ సమూహాన్ని అంత్య దినం అనగా రాకల్లో నేను వారిని లేపుతాను. ఆమెనంటారా గట్టిగా? అంటే నువ్వు బల్లలో పాల్గొనకుండా వెళ్ళిపోతున్నావంటే నిత్య జీవాన్ని తృణీకరిస్తున్నావు. నిత్య జీవాన్ని తృణీకరిస్తున్నావంటే రాకుల్లో ఎత్తబడటానికి నీకు నీవే ఆటంకం తెచ్చిపెట్టుకుంటున్నావు. పరలోక తలుపులు నీకు నీవే మూసుకుంటున్నావు.